హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బిగ్ బాస్ షో గురించి ఆలోచిస్తే మెగా చీఫ్ కంటెండర్ రేస్ గురించి అయితే హౌస్లో గట్టి పోటీ జరుగుతుంది. ఎనీవే మెగా చీఫ్ కంటెండర్ రేస్లో అయితే విన్నింగ్ స్ట్రాటజీలో అయితే టేస్టీ తేజ ఉన్నారు. బట్ ఎవరు విన్ అవుతారా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సింది. ఈరోజు షోలో అయితే చూపిలా లైవ్ ప్రకారంగా చూసుకుంటే టేస్టీ తేజ అయితే విన్ అయ్యారనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా సరే, హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ మేట్స్ నామినేషన్స్ ఆఫ్టర్ ఎవ్రీ పర్సన్ డిస్కషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎనీవే మెగా చీఫ్ కంటెండర్ రేస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి నిఖిల్ అయితే ఆ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఎనీవే నీకు నిఖిల్ బ్యాడ్ అయితే యష్మి అంటుందన్నమాట. నేను ఇంకా మాట్లాడను అట్లా అని నిఖిల్ దాన్ని కన్వే చేసుకుంటాడు. వాళ్ళిద్దరు ఆర్గ్యూ డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ కానీ యష్మికి చాలా క్లారిటీ చెప్పారు, ఇండివిజువాలిటీ ఈజ్ మెయిన్ గేమ్లో అని. బట్ తను అట్లా తీసుకోలేకపోతుంది. ఈవెన్ ఈరోజు మెగా చీఫ్ కంటెండర్ రేస్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రోహిణి జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే డైలాగ్ వేస్తుంది. ఏంటంటే పృథ్వీని నువ్వు పక్కకు తోస్తే నీది ఇండివిజువాలిటీ అవుతుంది కదా అని, అట్లా ఇట్లా నేను పడిపోతాను అని చెప్పి దీన్ని కవర్ చేస్తుంది. కానీ తను ఇండివిజువాలిటీ ఆడడానికి అయితే ట్రై చేయలేదు అంటే అనవచ్చు. టేస్టీ తేజ రోహిణి కూడా వాళ్ళు అట్లానే ఆడొచ్చారు కదా అని. బట్ వాళ్ళు మెగా చీఫ్ అవ్వాలి అనుకుంటున్నారు, వీళ్ళు అలాగే అనుకుంటున్నారు. బట్ నేను ఇండివిజువాలిటీ అని చెప్పి తిను ప్రతిసారి అంటుంది కాబట్టి ఆ డైలాగ్ ఫన్గానే వచ్చింది. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్లో అయితే కామెడీ జరిగింది. టేస్టీ తేజ అయితే కొంచెం యాక్టింగ్ లాగా చేశాడు, దాన్ని అట్లా జరిగింది. ఇంకా ఆ తర్వాత మెయిన్ ఏంటంటే విశ్వక్సేన ఎంట్రీ ఇచ్చాడనమాట. విశ్వక్సేన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మూవీ ప్రమోషన్ చెప్పాడు. నేను కంటెస్టెంట్గా వచ్చానని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత అవినాష్ టేస్టీ తేజ అయితే ఫుల్ ఫన్నీ డాన్స్ అయితే చేశారు. విశ్వక్సేన అయితే షాక్ అయిపోయాడు. యాక్చువల్లీ మనకి పిక్స్లో ప్రోమో ప్రకారం చూసుకున్న షో కూడా జరిగిపోయింది కాబట్టి చూస్తే అర్థమవుతుంది. ఎనీవే వాళ్ళిద్దరిది ఫన్ విత్ రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురు అయితే ఫన్ బాగా చేశారు. ఇంకా విశ్వక్సేన అయితే డైరెక్ట్ టీషర్ట్ అడిగాడు. అవినాష్ అయితే తన కొత్త టీషర్ట్ విశ్వక్సేన వేసుకున్నారనమాట. అది బాగా సూట్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. తనది మాత్రం అవినాష్కి ఇచ్చారు. యష్మి అప్పుడు డైలాగ్ వేస్తుంది, గర్ల్స్కి ఇస్తారా బాయ్స్కి ఇస్తారు మీరే డిసైడ్ అవ్వండి అంటే మాట ఇచ్చేసానంటాడు విశ్వక్సేన. తన టీషర్ట్ అయితే అవినాష్ అయితే సొంతం చేసుకున్నాడు. ఇంకా మెగా చీఫ్ కంటెండర్ రేస్ గురించి చూసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అవడం అనేది అస్సలు గ్రేట్ అంటే గ్రేట్. ఎందుకు అంటారా, ఈ వీక్తో మెగా చీఫ్ కంటెండర్ రేస్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఎండింగ్ డే ఎవరైతే ఉంటారో అది కరెక్ట్ కదా. నిఖిల్ యాక్చువల్లీ ఏంటంటే మెగా చీఫ్ అవ్వాలి అనుకున్నాను, నేను చాలా బ్యాడ్ అయిపోయాను అది ఇది అని చెప్పి సింపతి అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో నెక్స్ట్ ఆప్షన్. బట్ లైవ్ పరంగా షో పరంగా చూస్తుంటే తను మాట్లాడిన వేస్ అలాగే ఉన్నాయి. నేను హౌస్ నుంచి బయటకు పోవాలా, బ్యాడ్ అయ్యాను అట్లా అన్నాడు అని అయితే ఓకే. లైవ్లో కొన్ని చూడొచ్చు, కొన్ని చూడకపోవచ్చు. షో పరంగా అయితే కొన్ని చూపిస్తారు కదా, కొన్ని చాలా వరకు స్కిప్ అయిపోతూ ఉంటాయి కదా. ఇంకా విష్ణుప్రియ అయితే ఇంకా ఇప్పుడైతే పృథ్వీ ఏది చెప్తే తను అదే చెప్తుంది అనేది మళ్ళీ నిరూపించుకుంటుంది ఎవ్రీ టైము. తను ఇండివిజువాలిటీ అనేది లేదు. ఈవెన్ పృథ్వీ ఏమైనా ఎలిమినేట్ అయితే విష్ణుప్రియ ఈ వీక్ ఎట్లా ఆడుతుందో చూస్తారేమో జనాలు అయితే. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే ఇండివిజువాలిటీ లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎట్లా అంటారా, గౌతమ్ రోహిణిని సపోర్ట్ చేశారు కదా, రోహిణిని సపోర్ట్ చేసిన తర్వాత జరిగిన విషయం అన్నమాట ఇది. అప్పుడు గౌతమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్తాడు, గ్రూపిజం అయితే ఎక్కువ అయింది కాబట్టి నేనైతే రోహిణికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా, నిఖిల్కి రోహిణికి ఇద్దాం అనుకున్నా. బట్ కానీ నాకు ఇక్కడ గేమ్ పరంగా నామినేషన్స్లో అంతా క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ఇవ్వాలనుకోవట్లేదు అని క్లారిటీ చెప్పాడు. పృథ్వీ కూడా సేమ్ రీజన్, గ్రూపిజం అన్నారు, మేము కావాలనే చేసాము కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ అన్నాడు. సపోర్ట్ ఇస్తాయి ఓకే. బట్ నబిల్ చిన్న పాయింట్ రేస్ చేశాడు. ఆ రేసింగ్లో పృథ్వీకి గౌతమ్ కృష్ణకి అయితే కొంచెం వార్ అయితే నడిచింది. అప్పుడు యష్మి విష్ణుప్రియ కొంచెం డైలాగులు అయితే గట్టిగానే వేశారు. ఎందుకో తెలియదు కానీ ప్రేరణ మాత్రం గప్చుప్ అయిపోయిందనే చెప్పుకోవాలి. మేబీ ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత కొంచెం రియలైజేషన్ ఎక్కువ అయినట్టు ఉంది. అయితే బెటరే కదా, ఎందుకంటే తను ఆల్రెడీ మనుషుల్ని పురుగుల్లో చూస్తుందని చెప్పి అయితే బయట రిమార్క్ వచ్చింది. బట్ నేను అన్నాను అనుకోకండి, బయట నామినేషన్స్లో వేసేవాళ్ళైనా ఎవరైనా వచ్చినప్పుడు చెప్పిన మాటలు అనమాట ఇవి. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.